హరి ఓం. ఈనాటి మంత్రము అనంత పద్మజస్థాన నాభి. బ్రహ్మదేవుడు జన్మించినటువంటి ఆ పద్మము ఎక్కడ ఉన్నదయ్యా అంటే స్వామివారి యొక్క బొడ్డులో ఉన్నది. కాబట్టి అనంతమైనటువంటి ఆ బ్రహ్మని సృష్టించినటువంటి పద్మాన్ని బొడ్డు యందు కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను. స్వామివారికి బ్రహ్మ పుత్రుడు. అందుకనే ప్రతిరోజు ఉదయాన్నే రాత్రిపూట ఏకాంత సేవ జరిగే సమయంలో అర్చకులు అక్కడ ఒక 2 బంగారు పాత్రలు ఉంచి వెళ్తారు నీళ్లతోటి. వీటిని బ్రాహ్మీ కాలం ముందు అంటే 3 గంటలకు ముందు బ్రహ్మదేవుడు వచ్చి స్వామివారికి పాదపూజ చేసి వెళ్తాడు. ఆ చెయ్యగా మిగిలినటువంటి నీళ్ళనే బ్రహ్మతీర్థంగా సుప్రభాతానికి వెళ్ళిన వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అంటే కొడుకు తండ్రికి చేసేది ప్రథమ పూజ కొడుకు మాత్రమే చేస్తాడు. అలా ఆ బ్రహ్మ యొక్క జన్మకి కారణమైనటువంటి పద్మాన్ని బొడ్డులో కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను. మంత్రపఠనం. ఓం అనంత పద్మజస్థాన నాభయే నమః. ఓం అనంత పద్మజస్థాన నాభయే నమః. ఓం అనంత పద్మజస్థాన నాభయే నమః. ఓం అనంత పద్మజస్థాన నాభయే నమః.